హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రేజింగ్ రాజ్. నేను ఇక్కడ రామచంద్రపురం కానీ కాకినాడ కానీ ఈ చుట్టుపక్కల ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే నేను వారాహి తల్లి మన కాకినాడ దగ్గర కొవ్వూరులో ఉన్న వారాహి తల్లి గుడికి వెళ్తానండి. ఇక్కడ ఉండేటప్పుడు వేసవకాలం సెలవులు కదండి, మరి మా అమ్మాయి, మా కోడలు, మా మనవరాలు, అగోండి మా కోడలు, వీళ్ళందరినీ తీసుకొని మరి మళ్ళీ కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు దగ్గరికి వెళ్ళామండి. మరి ఆ తల్లి దయ వల్ల బ్రహ్మాండంగా మరి మా సంసారం కానీ నా జీవితం కానీ అలా ముందుకెళ్తుందంటే ఆ తల్లి ఆశీస్సులే కదండి. మరి ఎంతో మహిమ గల మరి వారాహి తల్లి ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ తల్లికి నేను తలుచుకొని ఆ కొబ్బరికాయ కొట్టి ఆ తల్లికి మా ఫ్యామిలీతో రావడం నాకు చాలా ఆనందం అండి. ఆ టవల్ వేసుకొని కనపడుతున్నాడు కదా, ఆ గుడి ధర్మకర్త అండి, ఆవిడ అమ్మగారు మాట అతను. మేము ఎప్పుడు వెళ్ళినా సరే మమ్మల్ని చాలా సాధారణంగా ఆహ్వానించి ఆ దర్శనం చేయించి, నేనే కదండి, నేను ఎవరైనా నాకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా రాజుగారు మీకు వారాహిని గుడి బాగా తెలుసు కదా, అక్కడ ఉన్నవాళ్ళు మీరు ఒక్కసారి చెప్పండి అంటే నేను ఆయనకి చెప్తే చాలండి, పాపం దగ్గరుండి తీసుకెళ్ళి ఎవరికైనా సరే ఆ దర్శనం చేయించి ఆ తల్లి దర్శనం చేయించి తల్లిని చూడండి, ఆ రెండు చేతులు పెట్టి ఆ తల్లికి దండం పెడితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. వెంటనే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు భక్తులు, వాళ్ళ కోరికలు వెంటనే నెరవేరుతున్నాయి. మరి ఇదిగోండి మా పాప పెద్ద మనవరాలండి, నా కొడుకు కూతురు, నా కూతురు మా మిస్సెస్ దర్శనం అయిన తర్వాత నా అక్కడ ఉన్న వాళ్ళంతా పలకరించడం, రాజుగారు ఎప్పుడు నెలలో ఎన్నిసార్లు వస్తారండి అని చెప్పడం, ఆయన మరి నాకు గౌరవంగా ఒక ఆర్టిస్ట్ గా నన్ను చాలు వేసి సన్మానించడం మరి నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంకోండి ఆ తల్లి లక్ష్మీ ప్రసన్న గారని ఆ ఆలయం నిర్మాణకర్త, అక్కడ ఎవరు వచ్చినా సరే గౌరవంగా పలకరించి నన్ను డాడీ డాడీ అంటదండి. డాడీ వచ్చావా డాడీ, ఏది అమ్మేది, మీ కోళ్ళ గారా మీ కూతురా అని పలకరించి, ఇదిగోండి మా కోడలకి పసుపు కుంకుమ ఇచ్చి ఆ తల్లి దగ్గర నా చీర పెట్టి కోడల్ని ఆ తల్లి చీర ఆశీస్సులు నీకు నీ కుటుంబానికి మీ పాప కావ్యశ్రీకి ఉండాలని చెప్పి ఆవిడ ఆశీర్వదించి మా కోడలకి ఆ తల్లి దగ్గర పెట్టిన చీర ఒకటి, పూజ చేసి పెట్టిన చీర ఒకటి పెట్టి మీ పాప కూడా బాగుంటుందమ్మా, పర్వాలేదు, మీ కుటుంబానికి ఆ తల్లి అండ ఉంటుందని చెప్పి ఆవిడ ఆశీర్వదించడం అనేది మాకు చాలా ఆనందం వేస్తుందండి. మమ్మల్నే కదండి, ఎవరు వచ్చినా సరే అలాగే చూస్తుంది ఆవిడ, ఆ లక్ష్మీ ప్రసన్న గారు ఆ సేవలోనే అలా మునిగిపోయి ఎవరు వచ్చినా సరే చిరాకు పడకుండా వాళ్ళందరికీ మరి పలకరించుతుందండి. మరి మీరు కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడికైనా సరే వచ్చినప్పుడు ఆ తల్లిని దర్శించుకోండి. కాకినాడకి చాలా దగ్గరలో కొవ్వూరు అనే గ్రామంలో ఉంది వారాహిని తల్లి. ఎప్పుడులాగే చెప్పేది మా కావ్యశ్రీ మీడియాని మరి మీరు అందరూ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మేము ముందు పెడతాను. అందరికీ నమస్తే, మీ రైజింగ్ రాజ్.